బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడ టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. తిరువూరు బహిరంగ సభ గురించి చర్చించేందుకు సమావేశమైన తెలుగు తమ్ముళ్లు తన్నులాటకు దిగారు. కేశినేని నాని, ఆయన సోదరుడు కేశినేని చిన్ని వర్గాలు ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించాయి. ఫ్లెక్సీలో కేశినేని ఫోటో లేదంటూ నాని వర్గీయులు ఆందోళనకు దిగారు. జై నాని అంటూ నినాదాలు చేశారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఫ్లెక్సీలు చించేశారు. కుర్చీలు విసిరేసుకున్నారు. ఒకరినొకరు తీవ్రంగా దుర్భాషలాడుకున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సేవల దేవదత్తుపై కార్యకర్తలు దాడి చేసేంత పనిచేశారు. దీంతో ఆయన నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారు. దండం పెట్టి వేడుకున్నారు. దీన్ని చూసిన జనసేన నేతలు తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. విజయవాడలో టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. కేవలం ఫ్లెక్సీలో ఫోటో లేదు అన్నందుకు ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కేశినేని నాని, కేశినేని చిన్ని ఈ రెండు వర్గాల మధ్య కూడా విభేదాలు భగ్గుమన్నట్టుగా తెలుస్తున్నాయి. ఎక్స్క్లూజివ్ గా బీఆర్కే స్క్రీన్ పైన చూస్తున్న వాళ్ళు గొడవ పడుతున్నటువంటి దృశ్యాల్ని ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నెల 7వ తేదీన చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి ఒక తెలుగు తమ్ముళ్ళందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే తిరువురులో నిర్వహించబడినటువంటి బహిరంగ సభ గురించి చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లెక్సీల్లో కేశినేని చిన్ని ఆ ఫ్లెక్సీలు ఉండటం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఫోటో, ఆ ఫ్లెక్సీలో కేశినేని చిన్ని ఫోటోలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఫోటోలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక తిరువూరు ఇన్ఛార్జి దేవదత్త ఫోటోలు, ఇవి మాత్రమే అక్కడ ఆ ఫ్లెక్సీలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి అప్పటికే అక్కడ ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో కేశినేని నాని వర్గం కూడా ఆ సమావేశంలో ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభకు సంబంధించి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. అది సమావేశానికి హాజరైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాని వర్గం ఎవరైతే ఉన్నారో, నాని వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేశినేని చిన్ని ఫోటో చూడటం, ఉద్రేకానికి కేశినేని చిన్ని ఫోటోని వాళ్ళు వ్యతిరేకించడమే కాకుండా పూర్తి స్థాయిలో నాని ఫోటో ఎక్కడ అని చెప్పని ప్రశ్నించడం మొదలు పెట్టారు. దానిలో భాగంగా ఆ గొడవ చిన్నగా మొదలయ్యి అది పెద్ద రాద్ధాంతంగా మొదలైంది. అక్కడ కుర్చీలు విరగొట్టుకోవడం, ఒకరి మీద ఒకరు దాడి కూడా ఆ గొడవ జరిగిన పరిస్థితి దృశ్యాలను అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి కేశినేని చిన్నికి నాని వర్గాలకు సంబంధించినటువంటి ఇప్పటివరకు వర్గ విభేదాలు అయితే ఏమి లేవు. కానీ కేశినేని చిన్ని నాని మధ్య మాత్రం కోల్డ్ వార్ నడుస్తున్న పరిస్థితి అయితే గత కొంతకాలంగా చూస్తున్నాము. విజయవాడ ఎంపీ పార్లమెంటు టికెట్ ఏదైతే ఉందో అది చిన్నికే నెక్స్ట్ టర్మ్ చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నారనేది కొంత ప్రచారం నడుస్తుంది. అందులో భాగంగా నానికి ఇస్తారని, ఈ మధ్యకాలంలో నాని కూడా పార్టీ మారుతున్నారు, ఆ చిన్ని టికెట్ ఇస్తే కానీ నాని పార్టీ విడిచెళ్తారని చెప్పిన కొంత ప్రచారం కూడా నడిచింది. అయితే ఏదైనప్పుడు కూడా ఈ మధ్యకాలంలో నారా లోకేష్ ఈ విషయంలో కలవ చేసుకుని మాట్లాడుతూ కూడా చూసాము. దీనికి సంబంధించి ఎవరో ఎక్కడ నేను ఎంపీ అంటే నేను ఎమ్మెల్యే అంటే అలాంటి ప్రచారాలు ఏమీ చేసుకోవద్దు, ఇవన్నీ కూడా పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు ప్రతిదీ ఉంటుంది కూడా, ఇలాంటి నిర్ణయాలు మీరే తీసుకుని ప్రచారాలు చేసుకోవద్దు, మీ సొంతంగా ఫోటోలు వేసుకుని ఫ్లెక్సీలు వేసుకుని మీరే ప్రచారాలు చేసుకుని వర్గాలుగా విడిపోయి కొట్లాడుకోవద్దు అని చెప్పారు. అయితే రానున్న 7వ తారీఖునే ఈ సభ నిర్వహించాల్సిన పరిస్థితి నేపథ్యంలో, అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నటువంటి సమావేశానికి హాజరైనటువంటి సభలోనే వీళ్ళు ఇంత దారుణంగా కొట్టుకున్నారంటే రేపొద్దున
తిరువూరు నియోజకవర్గంలో వీళ్ళందరూ కలిసి పనిచేయగలుగుతారా అనే దాని మీద కూడా మిగతా నాయకులు మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు జనసేన కూడా ఈ కార్యక్రమానికి హాజరవడంతో పాటు వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి గందరగోళాన్ని చూసి ఇలాంటి పరిస్థితుల్లో సభ నిర్వహించగలుగుతామా, ఇలాంటి పరిస్థితులు తెలుగు తమ్ముళ్ళకి రాకూడదు అనుకుంటూ కూడా అక్కడి నుంచి పెదవి విరిచి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా తెలుస్తుంది. అంటే శ్రీనివాస్, ఈ గొడవలు అనేవి మొదటి నుంచి ఉన్నాయా ఇరు వర్గాల మధ్య, లేకపోతే ఇదే ఒక కారణంగా చూసుకుని గొడవ పెట్టుకున్నారా? అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే కనుక దీనికి సంబంధించి అంటే ఇక్కడ తిరువూరులో నిర్వహించబోయేటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కేసీఆర్ అటెండ్ అవుతాం. అయితే అక్కడ మామూలుగా సిట్టింగ్ ఎంపీ పొజిషన్ ఉన్నటువంటి కేసీఆర్ నాని అక్కడికి వెళ్ళి ఆ సభ సమావేశం సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించాలి ఎంపీగా. అయితే అక్కడ ఉన్నటువంటి జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తో కూడా కలిసి ఆ సభ పరిశీలన చేయాలి. అక్కడ ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళంతా కూడా కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి విధానం, దాన్ని సక్సెస్ చేయాల్సినటువంటి అవసరం, ఆ ప్రాధాన్యతతో కూడా వాళ్ళందరూ కూడా కూర్చుని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమావేశానికి చిన్ని అటెండ్ అయ్యారంటే కనుక ఇది పార్టీ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకే కూడా చిన్ని అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత గతంలో కూడా ఇదే తిరువూరు కావచ్చు, జగ్గేబారి కొన్ని ప్రాంతాల్లో కేసీఆర్ చిన్ని పర్యటన చేశారు, కొన్ని ప్రాంతాల్లో కేసీఆర్ నాని కూడా పర్యటన చేశారు, కొన్ని ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన శిబిరాలను ఏర్పాటు చేశారు, కొన్ని సామాజిక బాధ్యతతో కూడినటువంటి వేదికలను ఏర్పాటు చేసినప్పుడు కూడా చిన్ని కూడా కొన్ని సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి అలా తిరువూరు ఆ ప్రాంతాల్లో ఎక్కువ కూడా పర్యటించిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ అనుకోకుండా చిన్ని కూడా ఎక్కువ ఒక వర్గంగా ఏర్పాటు జరిగింది. అది అంతకుముందు టీడీపీ నేతలందరూ కూడా నాని వర్గంగానే ఉండేవాళ్ళు. కేసీఆర్ చిన్ని వచ్చిన తర్వాత పార్టీలో యాక్టివ్ గా ఉండటం, కొన్ని కార్యక్రమాలు చేయడంతో కూడా కేసీఆర్ చిన్ని కూడా ఒక అదే కేసీఆర్ చిన్ని రావాల్సి వస్తున్నాడని తెలిసిన తర్వాత కేసీఆర్ చిన్ని వర్గం మాత్రం అక్కడికి ఫ్లెక్సీలు వేసినట్టు తెలుస్తుంది. కేసీఆర్ నాని ఫోటో లేకపోవడంతో పాటు కేసీఆర్ చిన్ని వర్గీలు వేసినటువంటి ఫ్లెక్సీని కేసీఆర్ నాని వర్గీలు చించివేయడమే కాకుండా అక్కడ గొడవలు దిగినట్టు జై నాని అని చెప్పి నినాదాలు చేసినట్లు ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఇన్ఛార్జ్ ఫోటో లేకపోవడాన్ని ఎలా భావించాలి? అంటే ఇదంతా కూడా ఏంటంటే పొలిటికల్ గా ఒక డ్రామా అయితే క్రియేట్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ చిన్నిని ఆయుష్గా నియోజకవర్గాల్లో కేసీఆర్ చిన్నికి బలం ఉంది అని చూపిస్తున్నటువంటి ప్రయత్నంలో కేసీఆర్ చిన్ని పాత్ర ఏమన్నా ఉండుండొచ్చు. లేదంటే కనుక అత్యుత్సాహం కొద్ది తెలుగు తమ్ముళ్ళు ఎవరైతే కేసీఆర్ చిన్ని అంటే ఎంపీగా చూడాలనుకుంటున్నారో, లేదంటే ఎంపీ టికెట్ కేసీఆర్ చిన్నికి రావాలని నానిని విధించేటువంటి ఎవరైతే యాంటీ నాని గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఒక అంశానిగానే దీన్ని చూడవచ్చు. ఎందుకంటే అధిష్టానానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా కలిసి కట్టుగా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు భుజాన్ని వేసుకుని చేయాలని చెప్పడం జరిగింది. అయితే నాని కేసీఆర్ చిన్ని లోకేష్ తో మొదటి నుంచి కూడా ఆయన ఎక్కువగా టచ్ లో ఉంటాడు. ఆ టచ్ లో ఉన్న నెపంలోనే అయితే పార్టీ అధికారంలోకి వస్తే పొద్దున్నకి ఏదైనా పదవి ఇవ్వవచ్చు, లేదు అంటే కనుక అందరూ అనుకున్నట్టుగానే కేసీఆర్ చిన్నికి ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఎంపీగా పోటీ చేస్తారంటే నాని తప్పుకుంటే కనుక కేసీఆర్ చిన్నికి అవకాశం ఇవ్వచ్చు. లేదు నాని పోటీలో ఉంటే కనుక కేసీఆర్ చిన్నిని ఎమ్మెల్సీ గాను ఇతరితర పార్టీకి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవుల్లో కూడా ఆయన ఉంచవచ్చు. అందులో భాగంగా ఏమవుతుందంటే పార్టీని బలపరుచుకునే క్రమంలో పార్టీ సంబంధించి యాక్టివిటీస్ చేసే వాళ్ళందరినీ కూడా ఈ రోజు టీడీపీ ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఎంకరేజ్ చేసే భాగంలోనే కేసీఆర్ చిన్ని అక్కడికి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగానే ఈ రాజ్యంతో అంతా కూడా జరిగింది. అయితే ఇక్కడ వర్గాలుగా విడిపోవడంతో నానికి చిన్నికి మధ్య నడుస్తున్నటువంటి కోల్డ్ వార్ లో భాగంగా కార్యకర్తలు తెలుగు తమ్ముళ్ళు కూడా విడిపోయిన తర్వాత ఈ వివాదాన్ని కూడా బయటకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. విజయవాడ టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. తిరువూరు బహిరంగ సభ గురించి చర్చించేందుకు సమావేశమైన తెలుగు తమ్ముళ్లు తన్నులాటకు దిగారు. కేశినేని నాని ఆయన సోదరుడు కేశినేని చిన్ని వర్గాలు ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించాయి.
ఫ్లెక్సీల్లో కేశినేని ఫోటో లేదంటూ నాని వర్గీయులు ఆందోళనకు దిగారు. జై నాని అంటూ నినాదాలు చేశారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఫ్లెక్సీలు చించేశారు. కుర్చీలు విసిరేసుకున్నారు. ఒకరినొకరు తీవ్ర దుర్భాషలాడుకున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సేవల దేవదత్తుపై కార్యకర్తలు దాడి చేసేంత పనిచేశారు. దీంతో ఆయన నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. దండం పెట్టి వేడుకున్నారు. దీన్ని చూసిన జనసేన నేతలు తిరిగి వెళ్లిపోయారు. అన్న పెద్ద మాట్లాడదు మీరు కాదన్నా మా దేవుడు కాదు దాంట్లో ఎదుగుతుంది కాబట్టి